అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి స్టాక్స్. ఇవాళ వంటలక్క సీరియల్ ఏమైందో తెలుసుకోవాలనుకుంటున్నారా? 30 నిమిషాలు చూసి అందులో ఏం మ్యాటర్ లేకపోతే అంత డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. అలా డిసప్పాయింట్మెంట్ లేకుండా నేను మీకోసం ఆ రోజు సీరియల్లో జరిగే హైలైట్స్ మాత్రమే చెప్తాను. అయితే ఇవాళ సీరియల్లో హైలైట్స్ ఏంటంటే, వెన్నెల గుడిలో పూజారి వారితో మాట్లాడుతుండగా మొత్తం కృష్ణ వినేస్తాడు. వినేసి మొత్తం జరిగిందంతా గుర్తు తెచ్చుకొని, నేను ఇన్ని రోజులు వైష్ణవి నా పెళ్లి చేసుకుంది, వెన్నెలని కాదా అని బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటాడు. ఇక వెన్నెల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన వెనకాలే కృష్ణ కూడా వెళ్తాడు. వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేలోగా కృష్ణ వాళ్ళ అమ్మ నాన్న టేబుల్ దగ్గర కూర్చుని, వాళ్ళ అమ్మ మాత్రం ఆస్తి పేపర్లు చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అది చూసి వాళ్ళ నాన్న, వాటిని బీరువాలో పెట్టవే, ఎందుకు అంత సంతోషపడుతున్నావు, అవి మన ఇంటికి వచ్చినవే కదా అని అంటుంది. మన దరిద్రాన్ని తొలిచివేయడానికి మా కోడలు చూడని ఎంత ఆస్తి తెచ్చిందో అని గొప్పగా సంతోషపడిపోతూ సంబరపడిపోతూ కృష్ణ వాళ్ళమ్మ వాళ్ళ నాన్నతోటి అంటుంది. ఈలోగా కృష్ణ వస్తాడు. రాగానే అన్నం తిందురారా కృష్ణ అని పిలుస్తుంది. నాకు ఆకలిగా లేదు, నేను రాను అంటాడు. అయితే కృష్ణ వాళ్ళ చెల్లెలు వచ్చి, అన్నయ్య నీ కోసం వెన్నెల వదిన స్పెషల్గా వంటకాలు చేసింది, తిందురా అని పిలుస్తుంది. ఇక వైష్ణవి వచ్చి, కృష్ణ నీకోసమే స్పెషల్గా వంటలు చేశాను, ఒక ముద్ద కూడా మిగల్చకుండా తినేయాలి అని తీసుకెళ్ళి బలవంతంగా టేబుల్ దగ్గర కూర్చోపెడుతుంది. ఇక అన్నం వడ్డిస్తుంది. వడ్డించిన తర్వాత కృష్ణ వాళ్ళ నాన్నగారు తిని, నీకు బాగా వంటలు వచ్చు, మా కూతురు వండితే మీరు ముద్ద కూడా మిగల్చకుండా తింటారని మీ అమ్మ చెప్పింది కదా, అసలు నువ్వు వెన్నెలవేనా లేదా వైష్ణవివా అని అడుగుతాడు. ఈలోగా వాళ్ళ అత్త అందుకని, మీకు అన్ని అనుమానాలే, చాలా బాగా వండింది, నాకన్నా బాగా వండింది నా కోడలు, నా బంగారు కోడలు, తింటే తినండి లేకపోతే లేదని తనకి నచ్చ చెప్తుంది. ఇక కృష్ణ మాత్రం తను అసలు వెన్నెల అయితేనే కదా, వైష్ణవియే కదా అని మనసులో అనుకుంటాడు. ఇక ఈలోగా కృష్ణ వాళ్ళ చెల్లెల్ని వైష్ణవి అడుగుతుంది, ఎలా ఉన్నాయి కూరలు అంటే, పర్లేదు వదినా అని కృష్ణ వాళ్ళ చెల్లెలు సమాధానం ఇస్తుంది. ఇక కృష్ణ అన్నం మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసి అతను కడుపులో మండి అన్నం తినకోకుండా లేచి వెళ్ళిపోతుంటే, అదేంటి కృష్ణ నీకోసం నేను వండితే నువ్వు తినకుండా వెళ్తున్నావు, నా చేతికి దెబ్బ ఉండడం వలన కొద్దిగా కుదరలేదు, రేపటి నుంచి సరిగ్గా వండుతాను అని చెప్తుంది. ఆయన నాకు తినాలనిపించడం లేదు అని అంటాడు. వైష్ణవి నువ్వు అక్కడికి రా, నీతో మాట్లాడాలి అంటారు. ఇక అందరూ షాక్ అయిపోతారు. వెన్నెలని వైష్ణవి అని పిలిచింది ఏంటా అని అందరూ షాక్ అయిపోతారు. అసలు వైష్ణవి అయితే ఇంకా షాక్ అయిపోతుంది. నిజం తెలిసిపోయిందా అని భయపడుతుంది. అవును, తను అనుకున్నట్లుగానే నిజం తెలిసిపోయింది. ఇక వైష్ణవిని పక్కకు పిలిచి జరిగిందంతా అడుగుతాడు. అడిగేసరికి ఇక వైష్ణవి కోపంగా వెన్నెల దగ్గరకు వెళ్ళి, వెన్నెల నేను నీ బ్రతుకు నేను, నా బ్రతుకు నువ్వు బతుకుతామని మాటిచ్చావు కదా, ఇప్పుడు అమ్మ వాళ్ళకి ఎందుకు నిజం చెప్పేశావు, నేను వైష్ణవినని నువ్వు వెన్నెలవని ఎందుకు చెప్పేశావు అంటుంది. ఇంకా వరలక్ష్మి వాళ్ళ అమ్మ, వరలక్ష్మి వాళ్ళందరూ చూసి వీళ్ళిద్దరు సంభాషణ విని ఆశ్చర్యపోతారు. రేపు ఎపిసోడ్లో ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం. ఇవాళ ఎపిసోడ్ హైలైట్స్ అయితే ఇవేనండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.